ఎలా అనిపించిందండి దుల్కర్ సల్మాన్ గారి కాంతా సినిమా? చాలా క్రేజ్ ఉంది. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. దుల్కర్ సల్మాన్ గారు, లక్కీ భాస్కర్, సీతారామన్ సినిమా చూసాం కానీ ఈ సినిమా చూసిన తర్వాత చాలా కొత్తగా అనిపిస్తుంటుంది అనమాట. అంటే మనం గతంలో ఓల్డ్ బ్యాక్గ్రౌండ్ సినిమా చూసాం కదా. సో మాయాదీపం కానీ, సో జగదేక వీరుడు అతిలోక సుందర్ కానీ, సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఈ మధ్యలో మనం చూడలేకపోతున్నాం కదా. సో అలాంటి సినిమాలకు ఫస్ట్ హాఫ్ మనకు అంత క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి రానా దగ్గుపాటి గారిని ఈ రకంగా ఏ డైరెక్టర్ వాడుకోలేన్న ఫీలింగ్ కనిపించిందండి. ఎందుకంటే ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్గా ఉంటాడు తను. చాలా చక్కగా వచ్చిన 20 minutes అయితే చాలా వర్త్గా అనిపిస్తుంది. చాలా చక్కగా చేస్తాడు రానా దగ్గుపాటి. సో నాకైతే ఇది చెప్తున్నా, రానా దగ్గుపాటి సినిమాకి ప్రాణం పోస్తారని చెప్పుకోవచ్చు. దుల్కర్ సల్మాన్ కానీ, రానా దగ్గుపాటి కానీ అద్భుతంగా నటించడం జరిగింది సినిమాలో. సో ఒక విషయం చెప్పదలుచుకున్నా, భాగ్యశ్రీ బొరుస్తుంది కదా. సో మహానటి సినిమాలో కీర్తి సురేష్ని చాలామంది సావిత్రితో పోల్చారు కానీ ఈ సినిమా ప్రతి ఒక్కరు కూడా ఏమంటారంటే భాగ్యశ్రీ బొరుసుని సావిత్రి మేమంతా పోలుస్తారన్నమాట. అంత బాగా యాక్ట్ చేసింది. తన గ్లామరస్ కానీ, తన యొక్క సినిమాలో పర్ఫార్మెన్స్ కానీ చాలా పీక్స్ అనిపిస్తుంటుంది. ఎటుకలకైతే క్లైమాక్స్ చాలా కొత్తగా ప్లాన్ చేశారు. ఆ విజువల్ బేస్ నిజంగా చాలా నచ్చింది నాకైతే. రానా దగ్గుపాటి కోసం చూడొచ్చు. నేను అనుకుంటున్నా ఈ సీతారామం, లక్కీ భాస్కర్ కన్నా కూడా ఈ సినిమా ఎక్కువ మంచి హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఈ సినిమాకి నేషనల్ అవార్డు కానీ, గద్దర్ అవార్డు కానీ ఇవి చాలా తక్కువనే. సో ఈ కాంత సినిమాకి అన్నప్పుడు చెప్తున్నా, మంచి ఆస్కార్ అవార్డు ఇచ్చిన తప్పలేదు. దయచేసి సినిమాని ఎంకరేజ్ చేయండి. మంచి దమ్మున సినిమా, ప్రతి ఒక్కరు బాగా కనెక్ట్ అవుతుంది. మెయిన్గా క్లైమాక్స్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. రానా దగ్గుపాటి యొక్క పర్ఫార్మెన్స్ పీక్స్ ఉంటుంది. ఇది నేను చెప్తున్నా, ఇది దుల్కర్ సల్మాన్ కన్నా కూడా రానా దగ్గుపాటి సినిమా అంటే నమ్మొచ్చు. అంత బాగుంటుంది సినిమా అయితే. మ్యూజిక్ అంటే మెయిన్గా సాంగ్స్ అని కూడా మ్యూజికే ప్రాణం పెట్టిందని చెప్పొచ్చు. లాస్ట్ క్లైమాక్స్ అయితే బీజిఎంతోనే సినిమాని చాలా పీక్స్లో తీసుకెళ్ళాడు. చాలా క్రేజీ అనిపిస్తుంది. నాకైతే ఒకే చెప్తాను, వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూపి మీ కర్మ అన్నట్టుగా ఈ సినిమాలో మంచి ప్లాట్ తీసుకున్నారు. చాలా క్రేజీ అనిపిస్తుంటుంది. యావరేజ్ అండి. ఏంటి, ఒక డైరెక్టర్కి హీరోకి మధ్యన వచ్చిన ఈగో వల్ల ఒక హీరోయిన్ చచ్చిపోయింది. సో ఎవరు చంపారు ఏంటి అనేది కథ. దుల్కర్ సల్మాన్ గారి యాక్టింగ్ అంటే నార్మల్గా ఆయన స్టోరీ సెలక్షన్ అయినా ఏదైనా మహానటి సినిమా తర్వాత మంచి బాగా చేశాడు. పర్ఫార్మెన్స్ మంచి న్యాచురల్గా చేశాడు. అలనాటి హీరోని గుర్తు తెచ్చుకున్నాడు మాట. అంటే పర్ఫార్మెన్స్ బాగున్నా మరి యావరేజ్ అని ఎందుకు అంటున్నారండి? యాక్టింగ్ బాగా చేస్తే సినిమా హిట్ అయిపోదు కదా. సో కథలో పట్టు ఉండాలి. ఇంటర్వెల్ తర్వాత నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది. సో అదే మైనస్ అయ్యింది. స్టోరీ సెలక్షన్ ఎక్కడైనా మిస్ అయిందా? పెర్ఫార్మెన్స్ అంతా ఓకే, కానీ స్టోరీ గ్రిప్పింగ్గా లేదు. ఆ మర్డర్ మిస్టరీ అనేది బాగా స్లోగా అనిపించింది. సో ఫైనల్గా కాంతా సినిమా నాకు యావరేజ్ అనిపించింది. రానా గారి క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది? పోలీస్ ఇన్వెస్టిగేషన్ పాత్ర చేశారు. క్యారెక్టర్ వరకు ఓకే, కానీ ఆయన సీన్స్ కొన్ని ల్యాగ్ ఉన్నాయి. అదొకటి లేకపోతే బాగుండేది. అంటే సింక్ అయినట్టు అనిపించిందా? అంటే అప్పట్లో స్టూడియోస్ ఉండేవి కదా పాతవి. ఇప్పుడు మనకి ఎలాగైతే ఇక్కడ ఉన్నాయో అలాగే ఓల్డ్ స్టూడియోలో, ఆ స్టూడియోలో జరిగిన అప్పట్లో హీరోయిన్ మర్డర్ మిస్టరీ అంతా చూపించారు. ఏ హీరోయిన్ గురించి అలాంటి రియల్ స్టోరీ ఆ రోజుల్లో వచ్చిన హీరోయిన్ కాబట్టి నాకు అంత పేరు గుర్తులేదండి. తెలిసిన వాళ్ళ సావిత్రి గారు ఒకరే. ఆవిడ తర్వాత మరి హీరోయిన్లు ఎవరు గుర్తులేదు ఆ రోజుల్లో. దుల్కర్ గారి యాక్టింగ్ కానీ, మన రానా గారి పెర్ఫార్మెన్స్ కానీ, సముద్రకని గారు బాగా చేశారు. సో ఓవరాల్గా స్టోరీ గ్రిప్పింగ్గా లేదు. యాక్టింగ్ ఆవిడ బాగా చేసింది. సో కాంతా సినిమా నాకు యావరేజ్గా అనిపించింది. అంతే. అంటే భాగ్యశ్రీ గారి వచ్చిన సినిమాలు ఏవి ప్రస్తుతానికి హిట్ అవ్వట్లేదు. టేకింగ్లో కనిపించింది. సో సినిమా పరంగా చూసుకుంటే నాకు అంత అనిపించలేదు. యాక్టింగ్ బాగా చేశారు. ఓవరాల్ రేటింగ్ ఎంత? నేను 5కి 2. బట్ అంటే పాత్ర అనేది మనకు చాలా పాతకాలం నాటిది కాబట్టి సో ఆ ఫ్లేవరే ఉంటుంది మనకు. కొత్తగా ఇప్పుడు మనకు కలర్ ఫ్రేమ్ కూడా ఉండదు ఎక్కువ. మొత్తం బ్లాక్ అండ్ వైటే ఉంటుంది. ఎక్కువ బ్లాక్ అండ్ వైట్లో చూపించడానికే ట్రై చేశారు వాళ్ళు. సో ఆ ఫ్లేవర్ తీసుకోవడానికేమో అనిపించింది నాకైతే.